హలో ఎవ్రీవన్, ఇది లియోనియా రిసార్ట్‌ది పార్ట్ 2 అనమాట. ఇక్కడ అందరము మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని, ఇలా స్విమ్మింగ్ పూల్‌కైతే బయలుదేరామనమాట. అంటే స్విమ్మింగ్ పూల్‌లో చాలా వరకి పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేస్తారనే కాన్సెప్ట్‌తో అక్కడికెళ్తున్నాము. కానీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి దాంట్లోనే. అండ్ స్లైడింగ్ అని చాలా ఉండే. రెయిన్ డాన్స్ మస్తు అనిపించింది అసలు. కాకపోతే మేమెళ్ళింది కొంచెం మార్నింగ్ టైంలో కాబట్టి వెదర్ చాలా కూల్‌గా ఉండే. అంత ఎండగా ఏం లేదు. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. సో స్విమ్మింగ్ పూల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అందరికీ. మస్త్ ఎంజాయ్ చేసిండ్రు పిల్లలైతే. చాలా బాగుంది రిసార్ట్ అయితే. ఎంత వండర్ఫుల్గా ఉందో. అండ్ చాలా వరకు ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైనా వెళ్ళాల్సి ఉంటే మాత్రం ముందుగానే నైలాన్వి డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళండి స్విమ్మింగ్వి. ఇక్కడ వచ్చేసి మేము అరౌండ్ 1500 పెడితే ముగ్గురికి వచ్చింది. ఇలాంటి ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం తప్పదు కదా, అక్కడ ఎలాగో మనం వేసుకోవాలి, అందుకోసం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళాల్సి ఉంటే పక్కా అయితే మీరు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మేము ఎందుకంటే ఇంత ఎక్స్పెక్ట్ చెయ్యలే, మామూలుగా అలా ఎంజాయ్ చేసి వస్తాం అనుకున్నాం. కాకపోతే అక్కడ తీసుకోకుండా తప్పలేదన్నమాట. వాటర్లో చూస్తే ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోయాము. సో ఇది ఇప్పుడైతే వీళ్ళందరినీ వీడియోస్ తీస్తున్నాను, క్యాప్చర్ చేస్తున్నాను, ఫొటోస్ అన్నీ కూడా. ఎందుకంటే నేను ఒక్కదాన్ని పూల్లోకి ఇంకా ఎంటర్ అవ్వలే, వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలాసేపు మేము దగ్గరగా ఒక పూల్లోనే 2.5 3 అవర్స్ అలా ఉన్నాము. డుగ్గు అయితే మంచి ఎగ్జైటెడ్. అసలు వాటర్ అనిపిస్తే చాలు వాడికి చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంటికి వెళ్ళినా కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు. అవుటింగ్స్కి వెళ్ళాలనుకుంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇలాంటి ప్లేసెస్లో మనం క్లాత్స్ కానీ ఏవైనా తీసుకోవడానికి. మేము వచ్చేసి 1500 అలా ఇన్వెస్ట్ చేసాము. కాకపోతే ఈ ట్యూబ్ కూడా ఇక్కడ తీసుకున్నాము. అరౌండ్ మనకి ట్యూబ్ అయితే బయట 100 రూపీస్కి అలా వస్తుండే, ఇక్కడైతే 180 150 సంథింగ్ అలా ఉంది. అండ్ డ్రెస్సెస్కి కూడా కాస్ట్ ఎక్కువగానే పడింది. మేము ఇంత ప్రిపేర్డ్గా వెళ్ళలేము కాబట్టి ఈసారి అయితే తీసుకుని వెళ్ళలేదు. మేమైతే అక్కడే తీసుకున్నాము. కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, నాకు చాలా అనిపించింది. అండ్ వీడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాటర్కి సంబంధించిన గేమ్స్ అయితే చాలా ఉండే, అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగున్నాయి. ఇదైతే బాగా నచ్చింది. మన పైనుంచి వాటర్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఈ కింద నుంచి స్లైడింగ్ అనమాట. పూల్ అయితే చాలా పెద్దగా ఉంది, అసలు మస్తు పెద్దగా ఉంది. ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు. మేము మార్నింగ్ 8:30కి అలా వెళ్ళామని చెప్తున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని. ఆల్మోస్ట్ మేము 12 వరకు అక్కడే ఉన్నాము. 11కి అలా రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. మేము రెయిన్ డ్యాన్స్ కనబడ్డాక మేము ఎంజాయ్ చేయలేకుండా ఉండలేకపోయాము. ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాము ఆ టైంలో, అప్పుడు స్టార్ట్ చేశారు. అలా 2 స్టెప్స్ వేసి అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఈ అవుటింగ్స్ అన్నప్పుడు ఇట్లాంటి ఫీల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా, కొంచెం ఎంజాయ్ చేయాలి. అలా ఎలాగో డైలీ మళ్ళీ రొటీనే కదా, ఇక్కడికి వచ్చినప్పుడైనా కాసేపు ఇలా స్పెండ్ చేస్తే బాగుంటుంది, మైండ్ రిలాక్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే స్విమ్మింగ్ కంప్లీట్ చేసేసుకొని, అంటే స్విమ్మింగ్ అయితే రాదు, జస్ట్ అట్లా వాటర్లో ఎంజాయ్ చేయడమే అంతే. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేయలే కాబట్టి మేము ఇవన్నీ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళలే, అక్కడ తీసుకున్నాము. సో అలా మేము ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లంచ్కి వచ్చేసాము. లంచ్ సెట్ చేసిన దగ్గరలో చెస్ బోర్డ్ ఉంది పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. ఇదొకటి ఎంట్రన్స్లో బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మాకు సెట్ చేసిన రెస్టారెంట్. దీంట్లో అయితే చాలా బాగున్నాయి టేస్ట్, కాకపోతే కొంచెం స్పైసీ అనిపించింది. నేను ఇప్పుడు బిర్యానీ పెట్టుకుంటున్నా, ఎందుకంటే సాటర్డే అయితే బిర్యానీ తినను, అంటే నార్మల్గా నాన్ వెజ్ తినను. సండే కాబట్టి బిర్యానీ. అండ్ ఇక్కడ చికెన్ సూప్, చికెన్ ఫ్రై అసలు మస్తు క్రేజీ ఉండే, కాకపోతే కొంచెం స్పైస్ అనిపించింది అంతే. వెజ్ కూడా దగ్గరగా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 ఐటమ్స్ వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి పులావ్, దాని పక్కన పాలక్ పన్నీర్, ఇది వెజిటేబుల్స్, నూడిల్స్, మంచూరియా. అంటే మేము సాటర్డే తిన్న ఐటమ్సే కొంచెం అలా చేంజ్ చేశారు అంతే. అండ్ ఇలాంటివి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, మస్తు అనిపించింది. ఇది పన్నీర్ కర్రీ అంట. నాకెందుకో వెజ్ కంటే ఎలాగో సాటర్డే తిన్నాను కదా, అందుకోసం అని చెప్పేసి నేను వెజ్ సైడ్ చేసేసి నాన్ వెజ్కి వెళ్ళాను. అండ్ ఇది వచ్చేసి గుత్తొంకాయ అండ్ నాన్, చాలా బాగుండే అసలు. ఫుడ్ మస్తుంది అసలు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇవన్నీ చూస్తే అసలు తినాలన్న ఆశ కూడా ఉండదు, ఎందుకంటే అన్నీ ఒకేసారి చూస్తాం కాబట్టి అంత పెద్దగా తినాలన్న ఏది ఉండదు, ఇంటెన్షనే ఉండదు అసలు. ఏదో అట్లా తిన్నామా అంటే తిన్నామా అట్లా తినిపిస్తుంది. ఎంతమందికి ఇట్లా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఎటు బయటికి వెళ్ళినా, ఈవెన్ మ్యారేజెస్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎవరింటికైనా వెళ్ళినా కూడా
అంటే ఐటమ్స్‌ని చూస్తే ఆల్మోస్ట్ మన కడుపు నిండిపోతది. స్మెల్‌తోనే నిండుతదేమో ఇట్లా బయటికొచ్చినప్పుడు. నాకు ఈ డిజైనింగ్ అయితే బా నచ్చింది. అండ్ స్వీట్స్‌కొచ్చేస్తే చాలా ఉన్నాయి. క్యారెట్ హల్వా, డబుల్ కా మీఠా అండ్ కోవా మీఠా కూడా చేశారు. చాలా బాగుండే అసలు. నేనైతే డబుల్ కా మీఠా ప్లస్ కోవాది కొంచెం టేస్ట్ చేసిన. నాకు అంత పెద్దగా స్వీట్స్ నచ్చవు కాబట్టి మేబీ నా ఇంటెన్షన్ ఏంటంటే క్యారెట్ హల్వా కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటదని చెప్పేసి నేను దాన్ని పక్కన పెట్టేసి ఇవి 2 మాత్రం టేస్ట్ చేసిన. అండ్ ఐస్ క్రీమ్ కూడా ఉండే. చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఇలాంటి ప్లేస్‌కొస్తే ఫస్ట్ కన్‌ఫ్యూజనే ఎక్కువుంటది. ఏది తినాలి? ఏది తినకూడదు? అసలు అన్నీ తినాలా? అన్నీ తినొద్దా? అలాంటి కన్‌ఫ్యూజనే ఎక్కువుంటది. సో, నేను కొంచెం కొంచెం అలా టేస్ట్ చేసిన. కాకపోతే క్యారెట్ హల్వా అయితే అసలు టచ్ కూడా చేయలేదు. అండ్ నాకైతే అక్కడ డెకరేటివ్ ఐటెమ్స్ లాగా ఫ్రూట్స్‌తో అసలు ఎంత సెట్ చేశారో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇలా స్టెప్ వైస్ కార్వింగ్ సంథింగ్ అట్లా ఆ వేలో అయితే సెట్ చేశారు. మస్తు అనిపించింది అసలు. ఈ డెకరేషన్ చూస్తేనే ఆల్మోస్ట్ వాటిని చూడడానికే సరిపోతది. అందుకేనేమో రెస్టారెంట్స్‌కెళ్ళినా, బయటికెళ్ళినా ఫుడ్ అయితే అసలు సరిగ్గా తీసుకోము గూడా. అట్లుంటది ఎప్పుడన్నా బయటికెళ్తే. అండ్ నేనైతే ఫుడ్‌నైతే మస్తు ఎంజాయ్ చేసిన. అంటే అన్నీ కొంచెం కొంచెం, కొంచెం కొంచెం టేస్ట్ చేసిన. కాకపోతే వెజ్ అయితే నేనేం టేస్ట్ చేయలే. సో, మా ఫుడ్ అయితే ఇదన్నమాట. లంచ్ అయితే చాలా జరిగింది. అండ్ అలా వచ్చేసి సూప్స్ అన్నమాట. ఎంతమందికి ఇట్లా సూప్ తినడం ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే సూప్స్ ఎక్కువగా తినను. ఎందుకంటే నాకెందుకో సూప్ తినేస్తే అప్పటికే స్టమక్ ఫుల్ అయిపోతది. ఫుడ్ ఏం తీసుకోలేము. సో, ఇక్కడైతే డుగ్గు నూడిల్స్ అయితే ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ టైం తినడు. ఇలాంటి ఫుడ్ అయితే నేను వాడికి అసలు పెట్టా. ఇట్లా బయటికెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి తినక తప్పదు కదా! అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కదా పిల్లలు. అట్లా అన్నమాట. వాడు ఆటోమేటిక్‌గా పాప చెప్తుంటే ఆటోమేటిక్‌గా తినేస్తున్నాడు. నేనే షాక్ అయినా వీడేంటి నూడిల్స్ తింటున్నాడు. సో, ఇప్పుడైతే మా లంచ్ కంప్లీట్ చేసేసుకొని అడ్వెంచర్స్‌కి వెళ్దామనే ప్లానింగ్ అయితే ఉండే మాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2:30 అంటే మా లంచ్ అయిపోయేసరికి 1:30, 2 అలా అయిందనమాట. సో, మేము ఫాస్ట్‌గా లంచ్ కంప్లీట్ చేసేసుకొని మేము ఆల్మోస్ట్ మా టైమింగ్ ఏదంటే నైట్ ఎప్పటి వరకైనా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అన్నీ కవర్ చేద్దామని ఇంటెన్షన్‌తో అక్కడికెళ్దామని చెప్పేసి ఫాస్ట్‌గా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. లాస్ట్‌లో స్వీట్స్ తిన్నా అని చెప్పాను కదా! కొంచెం అలా టచ్ అప్ అనమాట. నాకంత పెద్దగా స్వీట్స్ తినడం ఇష్టం ఉండదు. కొంచెం కొంచెం అలా ట్రై చేశా. సో, నాకు అంటే ఓకే. పర్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే స్వీట్ ఎక్కువగా లేదు కాబట్టి బావుందనిపిచ్చింది. సో, లాస్ట్‌లో అయితే ఒక గ్రూప్ ఫోటో, గ్రూప్ వీడియో అండ్ కొన్ని వీడియోస్ అలా చేసుకున్నాము. చాలా అనిపిచ్చింది. అండ్ నేను వీళ్ళతో ఫస్ట్ టైమ్ మీట్ అయ్యా. సో, ఇప్పుడైతే మేము అడ్వెంచర్స్ కోసమని వెళ్తున్నాము. ఇక్కడ చాలా బావున్నాయి అడ్వెంచర్స్. అండ్ ప్లేస్ కూడా ఎక్కువుంది కాబట్టి చాలా అనిపిచ్చింది. అండ్ గోకార్ట్ అంట. గోకార్ట్ అయితే నేను ఫస్ట్ టైమ్ చూషిన. ఇంతవరకు నేను ఎక్కడ చూడలే. విన్నా నేమ్ గానీ చూడలే నేనసలు. చూడడానికి కూడా ఎప్పుడు బయటికెళ్ళలే. సో, ఇదన్నమాట. ఇప్పుడైతే నేను జిప్ లైన్ ట్రై చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈసారైతే నా కోరిక నెరవేరింది. ఎందుకంటే నేను చేశా. జిప్ లైన్‌కైతే 750 రూపీస్ అంట. అలా పడింది టికెట్ అయితే. ఇది గోకార్ట్. గోకార్ట్‌లో అయితే చేద్దాం అనుకున్నాము. కాకపోతే మాకు టైం సరిపోలే. పైగా పిల్లలున్నారు కాబట్టి వీళ్ళని పట్టుకోవడానికి ఎవరు ఉండరు. మేము చేయడానికి మాతో ఉండరు. అందుకోసం అని చెప్పేసి దాన్ని లైట్ తీసుకున్నా. సో, ఇక్కడైతే నోటీస్ బోర్డ్‌లో చాలా ఉన్నాయి. మేము ఏది ట్రై చేయలే. జస్ట్ జిప్ లైన్ ఒకటి అనుకున్నా. నేను అదొక్కటి చేసేసి వచ్చేసిన. మస్తు అనిపించింది అసలు ఫీల్ అయితే. అంటే జిప్ లైన్‌కెళ్ళినప్పుడు వీడియో తీసుకునే అవైలబిలిటీ కూడా ఉంటుంది మనకి. ఎందుకంటే వాళ్ళు ఇస్తారు కెమెరా. కాకపోతే ఏంటంటే 100 మనకి వీడియోస్ కనుక తీసుకోవాలి అనిపిస్తే వాళ్ళు 100 రూపీస్ ఇస్తే వీడియోని మన వాట్సాప్‌కి సెండ్ చేస్తారంట. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర 4 వీడియోసే కెమెరాసే ఉండే. ఆ 4 కెమెరాస్‌ని 4 మెంబర్స్‌కి ఇచ్చేశారు. మా ముందు వెళ్ళిన బ్యాచ్‌కి. అంటే ఒక్కొక్కరుగా వెళ్తారు కదా! సో, అక్కడ వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు పికప్ చేసుకొని వీళ్ళు తీసుకొని ఇక్కడికి వచ్చేంత సేపు అంత టైం మనం వెయిట్ చేయలేము. ఎందుకంటే కింద పిల్లలున్నారు కాబట్టి పిల్లలతో వెళ్తే కొన్ని తగ్గించుకోవడమే. అలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని అసలు నేను జిప్ లైన్ ఎక్స్‌పెక్ట్ చేయలే. బికాజ్ నేను చేస్తానా చేయను అనే కన్‌ఫ్యూజన్‌లో ఉండే. బికాజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి టైంలో జీన్స్ అయితే మంచి కంఫర్టబుల్‌గా ఉంటది. నేను ఎందుకో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. కాకపోతే చెయ్యాలి కదా! మళ్ళీ నేను ఎలా మిస్ అవుతానని చెప్పేసి లాస్ట్ టైం కూడా అనుకున్నా. సో, అప్పుడు మిస్ అయిందని చెప్పేసి ఈసారి అయితే చేసేసా. సో, మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం జీన్స్ అయితే వేసుకోండి. మీకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ కింద వాళ్ళు ఏడుస్తున్నారు. సో, అందుకోసం అని చెప్పేసి మేము అన్నీ సాక్రిఫైస్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే మ్యాజిక్ షో అనమాట. చిన్న మ్యాజిక్స్ చేస్తున్నాడు. చాలా అనిపించింది లాస్ట్‌లో. చిన్న పిల్లలైతే మస్తు ఎక్సైట్ అయ్యిండ్రు అక్కడ మ్యాజిక్ షో దగ్గర. డుగ్గు కూడా చాలా చూసాడు. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.